ఒక చిన్న గ్రామంలో చంటి అనే బాలుడు ఉండేవాడు. చంటి చాలా సాధారణ కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి రైతు, తల్లి గృహిణి. వారు ఎక్కువ డబ్బులు సంపాదించకపోయినా సంతోషంగా జీవించేవారు. చంటి చిన్నప్పటినుంచే చదువులో ముందు ఉండేవాడు. కాని అతనికి ఒక అలవాటు ఉండేది, తన దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులనైనా ఇతరులతో పంచుకునేవాడు. పాఠశాలలో అతని స్నేహితుడు రాజు చాలా పేదవాడు. ఒకరోజు రాజు పుస్తకాలు కొనలేక బాధపడుతున్నాడు. అది గమనించిన చంటి తన తండ్రి ఇచ్చిన కొత్త పుస్తకాలను రాజుతో పంచుకున్నాడు. ఇద్దరూ కలిసి చదవడం ప్రారంభించారు. పరీక్షలు దగ్గరపడేసరికి ఇద్దరూ కష్టపడి చదివారు. పరీక్షల ఫలితాలు వచ్చిన రోజు చంటి మొదటి ర్యాంక్ సాధించాడు. రాజు కూడా మంచి మార్కులు సాధించాడు. గురువుగారు చంటిని ప్రశంసిస్తూ, "నువ్వు మంచి విద్యార్థివే కాదు, మంచి మనసున్న వాడివి కూడా" అన్నారు. ఆ రోజు చంటి ఒక విషయం తెలుసుకున్నాడు. మన దగ్గర ఉన్నది చిన్నదైనా పంచుకుంటే అది పెద్ద వెలుగుగా మారుతుంది అని. మంచి మనసు ఉన్నవాడు ఎప్పుడూ గెలుస్తాడు.